30 రోజులు పనిచేస్తే రోజు నలుగురిని మీరు ప్లాట్ కొనమని అడిగితే 30 రోజుల్లో 120 మందిని అడిగితే 120 మందిలో మీరు సైట్ విజిట్కి వస్తారు 30 మంది మాత్రమే. 30 మందిలో ముగ్గురు ఉన్నా నేను గ్యారంటీ ఇస్తానండి, యువర్ ఇన్కమ్ ఈజ్ మోర్ దెన్ 2 lakhs. ఫ్యాంటాస్టిక్ సార్. ఒక 10,000 శాలరీ తీసుకోవడానికే రోజుకు 12 గంటలు, నెలలో 30 రోజులు గొడ్డు చాకరీ చేస్తారు కదా. మరి అదే వ్యక్తి డైరెక్ట్ సెల్లింగ్లోకి వచ్చిన తర్వాత ఎందుకు నేర్చుకోడు, ఎందుకు ట్రైనింగ్ అటెండ్ అవ్వడు, ఎందుకు సీనియర్ మాట వినడు, ఎందుకు డిసిప్లిన్గా ఉండడు, ఎందుకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అదే పని చేయడు, ఎందుకు నేర్చుకున్నవి ఇంప్లిమెంటేషన్ చేయడు, ఎందుకు మోసం చేయడానికి రెడీ అవుతాడు? ఎందుకనంటే అక్కడ బాస్ ఉంటాడు, భయం ఉంటుంది. ఇక్కడ అప్లైనర్ ఉంటాడు, భయం ఉండదు. ఎవరికైతే తన మీద తనకు భయం ఉంటుందో, తన జీవితం అంటే భయం ఉంటుందో అన్నీ నేర్చుకుంటాడు, సందేహాలు తీర్చుకుంటాడు, ఇతరుల మీద ఆధారపడాడు, కారణాలు అసలే చెప్పకుండా తన టీం కోసం అహోరాత్రులు కష్టపడతాడు. తన టీంకి కొత్త కొత్త టెక్నిక్స్ నేర్చుకుంటూ అతను చేస్తున్న కంపెనీలో అగ్రస్థానంలో ఉండడానికి ప్రయత్నం చేస్తుంటాడు, అగ్రస్థానం ఉండడానికి ప్రయాణం చేస్తుంటాడు, అందరినీ అటువైపుకు ప్రయాణం చేస్తూ అందులో సక్సెస్ అవుతుంటాడు. మొహమాటం, భయం, వణుకు, ఎవడేమంటాడో అనే భయం ఒకటే. అరే అంటే అనుకోని భయ వాడు అంటనే ఉంటాడు జీవితకాలం, అనని కదా ఎవడో. ఇంకొకటి, అందరు వెళ్తున్న రూట్లో వెళ్తే ఎవరన్నా ఏమన్నా అంటారా? నేను కొత్త రూట్లో వెళ్తే అంటారా అనరా? అంటున్నారు అంటే నువ్వు కొత్త రూట్లో పోతున్నట్టు, ఏమంటలేరా అంటే పాత రూట్లో పోతున్నట్టు. పాత రూట్లో పోతే కొత్త రిజల్ట్స్ రావు. లైఫ్ మారాలంటే పాత రూట్లల్లో లైఫ్ మారదు. కొత్త రూట్లు వెతుక్కోవాలి, కొత్త రూట్లు అన్వేషించాలి. బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్లో ఫస్ట్ పాయింట్ ఏం తెలుసా? పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు, పట్టు పట్టనేల బిగియ పట్టవలే, పట్టు పట్టి వదులుట కంటే పడి చచ్చుట మేలు, విశ్వదాభిరామ విరడవేమ. ఒక 10,000 శాలరీ తీసుకోవడానికే రోజుకు 12 గంటలు, నెలలో 30 రోజులు గొడ్డు చాకరీ చేస్తారు కదా. మరి అదే వ్యక్తి డైరెక్ట్ సెల్లింగ్లోకి వచ్చిన తర్వాత ఎందుకు నేర్చుకోడు, ఎందుకు ట్రైనింగ్ అటెండ్ అవ్వడు, ఎందుకు సీనియర్ మాట వినడు, ఎందుకు డిసిప్లిన్గా ఉండడు, ఎందుకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అదే పని చేయడు, ఎందుకు నేర్చుకున్నవి ఇంప్లిమెంటేషన్ చేయడు, ఎందుకు మోసం చేయడానికి రెడీ అవుతాడు? ఎందుకనంటే అక్కడ బాస్ ఉంటాడు, భయం ఉంటుంది. ఇక్కడ అప్లైనర్ ఉంటాడు, భయం ఉండదు. ఎవరికైతే తన మీద తనకు భయం ఉంటుందో, తన జీవితం అంటే భయం ఉంటుందో అన్నీ నేర్చుకుంటాడు, సందేహాలు తీర్చుకుంటాడు, ఇతరుల మీద ఆధారపడాడు, కారణాలు అసలే చెప్పకుండా తన టీం కోసం అహోరాత్రులు కష్టపడతాడు, తన టీంకి కొత్త కొత్త టెక్నిక్స్ నేర్చుకుంటూ అతను చేస్తున్న కంపెనీలో అగ్రస్థానంలో ఉండడానికి ప్రయత్నం చేస్తుంటాడు, అగ్రస్థానం ఉండడానికి ప్రయాణం చేస్తుంటాడు, అందరినీ అటువైపుకు ప్రయాణం చేస్తూ అందులో సక్సెస్ అవుతుంటాడు. మొహమాటం, భయం, వణుకు, ఎవడేమంటాడో అనే భయం ఒకటే. అరే అంటే అనుకోని భయ వాడు అంటనే ఉంటాడు జీవితకాలం, అనని కదా ఎవడో. ఇంకొకటి, అందరు వెళ్తున్న రూట్లో వెళ్తే ఎవరన్నా ఏమన్నా అంటారా? నేను కొత్త రూట్లో వెళ్తే అంటారా అనరా? అంటున్నారు అంటే నువ్వు కొత్త రూట్లో పోతున్నట్టు, ఏమంటలేరా అంటే పాత రూట్లో పోతున్నట్టు. పాత రూట్లో పోతే కొత్త రిజల్ట్స్ రావు. లైఫ్ మారాలంటే పాత రూట్లల్లో లైఫ్ మారదు. కొత్త రూట్లు వెతుక్కోవాలి, కొత్త రూట్లు అన్వేషించాలి. బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్లో ఫస్ట్ పాయింట్ ఏం తెలుసా? పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు, పట్టు పట్టనేల బిగియ పట్టవలే, పట్టు పట్టి వదులుట కంటే పడి చచ్చుట మేలు, విశ్వదాభిరామ విరడవేమ.